नमस्कार, हम अंदर जादूगर सिकंदर कानपुर से हम वारंगल पहली बार अपना शो लेकर आए हैं और हनुमाकुंडा में हमारा ये कार्यक्रम कल शाम से शुरू होना है और रोज़ाना 2 शो में चलेगा। केवल 15 दिनों के लिए हमारा कार्यक्रम यहाँ पे रहेगा। तो सभी वारंगल वासियों से निवेदन है कि वो लोग हमारा शो एंजॉय करने अवश्य आएँ। हमने 15,000 शो कर चुके हैं और लगातार ये शो चल रहा है। अभी सिकंदराबाद शो करके हम यहाँ पर पहुँचे हैं। जादूगर सिकंदर शो हमारा मैजिक शो चलता है। करीब 12-13 साल हो गए हमको। కాన్పూర్ నుండి వచ్చారు మెజిషియన్ సికందర్ గారు. త్రూఅవుట్ ఇండియా లాస్ట్ 12 ఇయర్స్ నుంచి షోస్ చేస్తూ ఇప్పుడు మన వరంగల్కి వచ్చారు. నిజానికి ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద షోస్ గతంలో ఆనంద్ గారు ఇలాంటి వాళ్ళు వచ్చి చేశారు. ఇలాంటి యంగ్ ఫెలోస్ వచ్చి ముందుకు రావడం అనేది మన వరంగల్లో చేయడం అనేది మా మెజిషియన్ చాలా గర్వంగా భావిస్తున్నాం. ఇలాంటి షోస్ను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం అందరికీ ఉంది. తప్పకుండా ఎంకరేజ్ చేయండి. మీ మిత్రులందరికీ కూడా తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు తర్వాత సాయంత్రం 6 o'clock 6 గంటలకు షో ఉంటుందండి. టికెట్స్ కూడా అక్కడే ఇస్తున్నారు. తప్పకుండా అందరినీ వచ్చేలా ప్రయత్నం చేయండి, ఎంకరేజ్ చేయండి. నిజానికి ప్రెస్ మిత్రులకు మేము కోరేది ఏంటంటే ఇది కమర్షియల్గా ఆలోచించకండి. ఒక ఆర్ట్ ఫామ్ను ఇంకా ఉంచాలి ముందు తరాలకు అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. మెజిషియన్ పీసీ సర్కార్ కానీ అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు చేస్తూ దాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఎవరు రెడీగా లేని సమయంలో వీరు ముందుకొచ్చి ఇలాంటివి చేస్తున్నారు. ఇలాంటి మ్యాజిక్ ఆర్ట్ను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వీరితో పాటు 30 మెంబర్స్ టీం ఉంటుందండి. ప్రతిరోజు పాపం చల్లో అక్కడే ఉంటూ వాళ్ళు అరేంజ్ చేసుకుంటున్నారు. ఒక షో అరేంజ్ చేయడానికి మినిమం 1 వీక్ నుంచి అరేంజ్ చేయాల్సి వస్తుంది. వీళ్ళు 11th to 28th వరకు హాల్ అయితే బుక్ చేశారు. నిజానికి ఎన్ని రోజులు నడుస్తుంది అనేది మన వరంగల్ అభిమానులు చూపెట్టే దాని మీద ఆధారపడి ఉంటుంది. తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం. సార్ టికెట్ 200, 350, 500. షో టైం ఎంత టైం ఉంటుంది? షో టైం 2.5 hours. 2 hours 2 గంటల షో ఉంటుందండి. ఫస్ట్ రోజు మాత్రం 11th రోజు మాత్రం ఈవినింగ్ 6 o'clock మాత్రమే షో. పైలే దిన్ ఏకీ షో. మొదటి రోజు 11th రోజు మాత్రం ఈవినింగ్ షోతో స్టార్ట్ అవుతుందండి. రేపు